ఆ కేసు నుంచి తన సన్నిహితుడిని విముక్తి చేయటంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పిఎస్ఆర్ ఆంజనేయులు పోలీస్ డిపార్ట్మెంట్ని, పోలీస్ అధికారులని మిస్యూజ్ చేసి వాళ్ళ అధికార దుర్వినియోగం మద్దతుతోటి ఆమెని, ఆమె కుటుంబాన్ని వేధింపులకు గురి చేసి, తప్పుడు కేసుల్లో ఇన్వాల్వ్ చేసి, ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి, ఆమెను జైలు పాలు చేసి, అల్టిమేట్గా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. ఆమె చేత బలవంతంగా సజ్జన్ జిందాల్ మీద పెట్టిన కేసును విత్డ్రా చేయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిందో, తనకి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయం పట్ల ఈ ప్రభుత్వ హయాంలో గొంతెత్తి తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని అడిగే అవకాశం ఆమెకు దక్కింది. పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రమేయం గురించి, అతను పోషించిన పాత్ర గురించి స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ అధికారి సీఎంఓకి పిలిపించి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ కేసులో ముందుకెళ్ళాము, ఆమెని ముంబై నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చాము అని చెప్పని అతను ఇచ్చిన వాంగ్మూలం మేరకు పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కేసు నమోదు చేయడం జరిగింది.